తర్వాత ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే కొండా సురేఖ చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సో మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నియమావళిని ఉల్లంఘించడం ఇది మూడోసారని, ఇకపై ఉపేక్షించే పరిస్థితి లేదు అంటూ కూడా పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది అంటూ కూడా రాష్ట్ర క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ పేర్కొంది. సో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కూడా పార్టీ నియమావళిని ఉల్లంఘించారని, సురేఖతో పాటు ఆయనపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానానికి ఈ కమిటీ సిఫారసు కూడా చేసింది. ఇక ఈ సిఫారసు మేరకు వారిద్దరిని పలు పదవుల నుంచి తొలగించాలని పిసిసి కూడా ఏఐసిసికి అంతర్గతంగా సూచించినట్టు తెలుస్తుంది. ఇక సురేఖ చిన్నారెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై అలాగే విచారణ జరిపి కమిటీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు నివేదికను కూడా అందజేసింది. ఇక మూసి ముందడుగు పడాలి. సో నాగోల్ గౌరహల్లి మధ్య మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి అంటూ కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. ఇక మూసి పునర్జీవ ప్రాజెక్టులో రెండో దశ పనులు ప్రారంభించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక నాగోల్ నుంచి గౌరహల్లి గ్రామం వరకు ఎక్కువ శాతం వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు ఉన్నందున ఆ ప్రాంతంలో మాత్రం అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయొచ్చని ఆయన నిర్దేశించారు. ఇక అంతేకాకుండా జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికారులతో సర్వే కూడా చేయించి ప్రాజెక్టుకు అవసరమైన భూమిని గుర్తించాలని కూడా ఆదేశించారు. ఇక హెచ్ఎండిఏ ఇప్పటికే అనుసరిస్తున్న విధానం ప్రకారం భూ సమీకరణ చేపట్టాలి అంటూ కూడా అధికారులకు సూచించారు. చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా ఎఫ్టిఎల్ అలాగే బఫర్ జోన్ పరిధిలో అసైన్డ్ భూముల విషయంలో స్పష్టమైన విధానంతో ముందుకెళ్లాలి అంటూ కూడా అధికారులకు ఆదేశించారు. ఇక ఈ మేరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని కూడా వివరించారు. మూసీ ప్రాజెక్టు పురోగతిపై సీఎం నిర్వహించిన సమీక్ష ఏదైతే ఉందో అందులో భాగంగా అధికారులకు చేసిన ఆదేశాలు ఇవే. ఇక మొదటి దశ కింద జంట జలాశయాల నుంచి బాపు ఘాట్ వరకు 21 కిలోమీటర్ల పొడవున నదికి ఇరువైపులా టీడీఆర్ సర్టిఫికేట్లతో భూసేకరణ చేపట్టాలి అంటూ కూడా సీఎం స్పష్టం చేశారు. అధికారులకి ప్రస్తుతం మార్కెట్లో డిటిఆర్ కు మంచి ధర ఉన్నందున ప్రజలకు అవగాహన కల్పించి భూసేకరణకు ఒప్పించాలి అంటూ కూడా అధికారులను ఆదేశించారు. ఇక హెర్నిటాకు అత్యధిక ధర. సో ఆంధ్ర క్రికెట్ సంఘం మహిళల ప్రీమియర్ లీగ్ లో ఆల్రౌండర్ హెర్నిటా పెరీరా ఖరీదైన క్రికెటర్ గా నిలిచింది. సో 4,30,00,000కు గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు ఆమెను కొనుగోలు చేసింది. అక్రమ నిర్మాణాల కట్టడికి ట్రిబ్యునల్ ఎప్పుడో. సో 10 ఏళ్లుగా జరగని చైర్పర్సన్ సభ్యుల నియామకం. ఇక ప్రస్తుతం నగరంలో కేవలం 48 గజాల విస్తీర్ణంలో ఏకంగా 23 మీటర్ల ఎత్తులో 7 అంతస్తుల భవనం నిర్మాణం చేశారు. ఇక ప్రారంభ దశలో కుప్పకూలడంతో 2 మృతి చెందారు. పక్కనే ఉన్న భవనాలకు నష్టం కలిగింది. ఇక ఇలాంటి కట్టడాలను నియంత్రించడానికి, ముఖ్యంగా భవనాల ప్రణాళికాబద్ధంగా నిర్మించడానికి ఓ ట్రిబ్యునల్ అవసరమని 2016లో అప్పటి ప్రభుత్వం జీహెచ్ఎంసీ చట్టం 1955 అలాగే సెక్షన్ 462A సవరించి మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేసింది. ఇక దీనిపై గెజిట్ విడుదల కూడా చేసింది. కానీ ట్రిబ్యునల్ కేవలం దస్త్రాలకే పరిమితం అయ్యింది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇది ఏర్పాటైతే అక్రమ నిర్మాణాలు నిలిచిపోయేవి అంటూ కూడా పలువురు భావిస్తున్నారు. ఇక పాకిస్తాన్ అనుకూల వ్యక్తులను కలిసేందుకు సీఎం ప్రయత్నం చేశారు అంటూ కూడా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఇటీవల సీఎం విదేశీ పర్యటన ఏదైతే చేశారో దానికి సంబంధించి అమెరికా పర్యటన కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సో దానికి సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి కౌంటర్ గా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కనిపిస్తున్నాయి. ఇక పాకిస్తాన్ కు అనుకూలంగా ఉంటూ భారత్ పై విషం చిమ్మే న్యూయార్క్ మేయర్ మందారితో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు భేటీ కావాలి అనుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. ఇక పరిపాలనాపరమైన కారణాల వల్లే సీఎం అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతులు కూడా ఇవ్వలేదంటూ స్పష్టం చేశారు. సో ఆయన అమెరికా పర్యటనపై సీఎం వ్యాఖ్యలు అర్ధరహితము అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇక ఫీజుల బకాయిల్ని చెల్లించేదాకా ప్రభుత్వాన్ని వదలం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు ఇవి. సో 48 గంటల నిరాహార దీక్ష విరమణ కూడా జరిగింది. ఇక్కడ చూసుకుంటే రాజధానిలో గల్లీకో మున్నాపై. సో వైద్యం తెలియదు, కనీసం అనుభవం కూడా లేదు, ఆయన క్లినిక్లు తెరిచేశారు.
విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసినట్టు బోర్డులు పెట్టి పక్కనే ఔషధ దుకాణాలు తెరిచి రోగులకు చికిత్స కూడా చేస్తున్నారు. ఇక అందుబాటులో ఉండడంతో కాలనీ వాసులు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా అక్కడికి వరుస కడుతున్నారు. ఇక ఇదే అదునుగా వందల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. కొందరు నకిలీ వైద్యులు కూడా చలామణి అవుతున్నారు ఇదే ముసుగులో. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో చూసుకుంటే చాలా కాలంగా నకిలీ విద్యా అర్హతలతో ఆసుపత్రులు ప్రారంభించి వైద్యం అందిస్తున్న 12 మందిని నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక వరిలో 24% లోటు కనిపిస్తుంది ఈ ఏడాది. తెలంగాణలో వానాకాలం సీజన్ పంటల సాగు ముగింపు దశకు చేరుతుంది. సో మొత్తం 1,32,38,446 ఎకరాలకు గాను సో 1,18,63,969 అంటే దాదాపు 89.62% ఎకరాల్లో పంటలు వేశారు. ఇక ప్రధాన పంట వరి. ఇక 65,95,645 ఎకరాలకు గాను అందులో 50% మాత్రమే అంటే 90% మాత్రమే సాగైతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక నెలాఖరు వరకు వరి నాట్లకు అవకాశం ఉండగా ఇప్పటికీ 24.2% మేర తక్కువగా సాగినట్టు కూడా అధికారులు గుర్తించారు. ఇసుక 10 ఏళ్లు 11 దేశాలు. సో దశాబ్దాల క్రితం ప్రారంభమైన యూపీఐ చెల్లింపుల వ్యవస్థ దేశంలో ఒక చారిత్రక మైలురాయి అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇక 2016 ఆగస్టు 25న ప్రారంభమైన యూపీఐ దేశ డిజిటల్ చెల్లింపుల ప్రక్రియకు వెన్నెముకలా మారింది అంటూ కూడా కామెంట్ చేశారు ఆయన. ఇక్కడ కూడా కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వార్తే ప్రధానంగా కనిపిస్తుంది. వేటు వేయండి మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారం క్రమశిక్షణ రాహిత్యమే అంటూ కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. సో వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు కూడా చేసింది. సురేఖకు క్రమశిక్షణ రాహిత్యం అలవాటైపోయింది. సుష్మిత వ్యాఖ్యలు సురేఖకు తెలియకుండా జరిగే అవకాశమే లేదు అన్న ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక ఓడినా కూడా గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా చిన్నారెడ్డికి సముచిత గౌరవం దక్కింది. అయినా కూడా పార్టీ వ్యతిరేకత వ్యాఖ్యలు చేశారు. సో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి నివేదికను కూడా అందించింది కమిటీ. ఇసుక అవినీతి తప్ప అభివృద్ధి ఏది? రేవంత్ నేల విడిచి సాము చేస్తున్నారు అంటూ కూడా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేల విడిచి సాము చేస్తున్నారని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి కనిపించలేదు అంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తన వైఫల్యాలను, ఇచ్చిన హామీలను అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ జిమ్మిక్కులు చేస్తున్నారు అంటూ కూడా విమర్శించారు. ఇక సింగరేణి సంస్థను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుంటుంది అంటూ కూడా వివరించారు. తాడిచర్ల 2 పీకేఓసి 2 బ్లాకులతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం బ్లాక్ 3 సింగరేణికి దక్కేలా చర్యలు చేపట్టామంటూ కూడా వివరించారు. ఇక 120 మిలియన్ టన్నుల నిల్వ ఉన్న ఈ గని ద్వారా సంస్థకు ఎంతో లబ్ధి చేకూరే అవకాశాలు కూడా ఉన్నట్టు వివరించారు. ఇక గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ వైఖరి వల్ల సింగరేణి ఆర్థికంగా దెబ్బతింటోందని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన 55,000 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి అంటూ కూడా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక కుల గణనలో